తిరుచానూరు పద్మావతి కార్తీక బ్రహ్మోత్సవాల్లో పల పుష్ప ప్రదర్శన ప్రధాన ఆకర్షణగా నిలిచింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాటు చేసిన ఉద్యానవనం కనువిందు చేస్తోంది. 26 రకాల పూలతో రూపొందించిన ఆకృతులు, పురాణ ఇతిహాసాల ప్రధాన ఘట్టాలు అమితంగా ఆకట్టుకుంటున్నాయి. పుష్పాలతో పాటే ఆయుర్వేద వనమూలికలు ప్రదర్శనకు ఉంచారు. ప్రకృతి పరిరక్షణపై అవగాహన కల్పించేలా చిత్ర ప్రదర్శన ఏర్పాటు చేశారు. బెంగళూరుకి వచ్చిండామండి. ఫ్లవర్స్ అంతా నిండా బాగుంది, బాగా అరేంజ్మెంట్స్ చేసిండారు. మహాభారతం, రామాయణం అన్నీ చూసేలాగానే చేసిండారు. చాలా సంతోషించేటట్టు చేసిండారు. ఇక పుష్ప ప్రదర్శన చూడడానికి ఈరోజు 1 అవర్ పర్మిషన్ పెట్టే వచ్చాను. బాగున్నాయి, చాలా బాగున్నాయి. అంటే మనకి మహాభారతంలో జరాసంధుడు ఎట్లా, ఇప్పుడే పాపకు కూడా నేను చెప్పాను, జరాసంధుని ఎలా చంపుతాడు కృష్ణుడు అనేది కూడా చెప్పారు. అట్లా రామాయణంలో, మహాభారతంలో, భాగవతంలో ఘట్టాలన్నీ బాగా చూపించారు. అది పుష్పాలతోటి చూపించారు. చాలా బాగుంది. చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి. అవి చూస్తుంటే చాలా రేర్గా ఎక్కడి నుంచో తీసుకొచ్చినట్టున్నాయి. చాలా బాగున్నాయి. అమ్మ రామాయణం గురించి చెప్పింది, మహాభారతం గురించి చెప్పింది. చాలా ఫ్లవర్స్ చూశాను, ఎక్కడి నుంచో వచ్చాయి. నాకు చాలా ఆనందంగా ఉంది. నసండాయి రామ లక్ష్మణ సెట్టింగ్స్ ఇంత నసండాయి. స్వామివారి యొక్క వైభవము, అలాగే అమ్మవారి యొక్క వైభవం తెలిపే విధంగా కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగంలో ముఖ్యమైన ఘట్టాలు, అలాగే రామాయణము, మహాభారతం, భాగవతంలో ముఖ్యమైన ఘట్టాలను ఇప్పటి జనరేషన్కి అర్థం పెట్టే విధంగా ఈ యొక్క ఏర్పాటు చేస్తాము. అలాగే ఈ ఏడాది ప్రత్యేక ఆకర్షణీయంగా సైకత శిల్పం లక్ష్మీ వరాహస్వామి యొక్క కాన్సెప్ట్ తీసుకుని ఏర్పాటు చేస్తున్నాము.